నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం కరెంట్ ఇష్యూస్ కోసం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మనం చూసుకున్నట్లయితే లైవ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్స్ అంటూ అవమానిస్తూ మాట్లాడడం జరిగింది. ఇలా స్టూడెంట్స్ని అవమానిస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన స్టూడెంట్స్ని కాదండి విమర్శించింది. నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏమన్నారంటే, ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్య ఉపయోగకరంగా లేదు, వాళ్ళు నైపుణ్యాలు నేర్పట్లేదు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని కోర్సులు నేర్చుకోవాల్సి వస్తుంది, నేర్చుకుంటేనే వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వస్తున్నాయి, ఒకవేళ ఏ జాబు రాకపోయినా కానీ ఏదైనా ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలన్నా కానీ వాళ్ళు మళ్ళీ ఏవేవో కోర్సులు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు పూర్తిగా ఒక స్కిల్ మాకు వచ్చింది అని చెప్పేలాగా లేదు. అందుకని ఇది క్రిమినల్ వేస్టేజ్ అని అంటే, ఒక 4 సంవత్సరాల పాటు వాళ్ళు ఫీజులు కడతారు, కాలేజీకి వస్తారు, మళ్ళీ ఈ కోర్సులో చేరటానికి ఎంట్రన్స్ రాస్తారు, దీనికంటే ముందు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదువుతారు, ఇదంతా చేస్తారు. ఇదంతా చేసిన తర్వాత 4 సంవత్సరాలు చదువుతారు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే, ఇవాళ చాలామంది లక్షల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఖాళీగా ఉన్నారు. దాన్ని ఉద్దేశించి ఆయన అలా మాట్లాడటం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టారు. పెట్టి దానిలో స్కిల్స్ని డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేసిన తర్వాత దానిలో జాబ్స్ వస్తున్నాయి ఆ స్కిల్స్ ఆధారంగా. ఆ ఉద్దేశంతో ఆయన అలా మాట్లాడారు అనమాట. అలా కాకుండా అసలు మామూలుగానే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అవుతూనే పాలిటెక్నికల్ చేరారనుకోండి, వాళ్ళకు కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు పర్టికులర్గా ఇదిగో ఈ స్కిల్ మాకు వచ్చు అని పాలిటెక్నికల్ చదివిన వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ చదివారనుకోండి, అందులో ఫిట్టర్ అని అలా రకరకాల కోర్సులు ఉన్నాయి. వాటికి కూడా ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ ఇంత లేనప్పుడు ఐటీఐ పాలిటెక్నికల్ అందరూ చదువుకునేవాళ్ళు. బోలెడు ఐటీఐ కాలేజీలు ఉండేవి, బోలెడు పాలిటెక్నికల్ కాలేజీలు ఉండేవి. వాటితోటే దుబాయ్ అటు సైడు చాలా మంది జాబ్స్కి వెళ్ళేవాళ్ళు. అలాగే ఇప్పుడు పాలిటెక్నికల్ చదివిన తర్వాత కూడా 3 సంవత్సరాలు పాలిటెక్నికల్ చదివిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఇంజనీరింగ్ చేయాలి అని అనుకున్నారనుకో, వాళ్ళు ఎంట్రన్స్ రాస్తే దానికి మళ్ళీ స్పెషల్ ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ రాస్తే వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోవచ్చు. అట్లా అంటే ఇప్పుడు ఎవరైనా చదువుకునేది దేనికోసం? ఉపాధి కోసం. మరి ఈ ఉపాధి ఇచ్చే చదువు నేర్పనప్పుడు అది వేస్టే కదా. దానికోసం అని చెప్పి ప్రొఫెసర్లు వెళ్ళి పాఠాలు చెప్పను, పిల్లలు విన్నట్టుగా నటించటము, చదవకపోవటము, ఆ ఉద్దేశంతో అనటమే కానీ దానికంటే అసలు ఇంజనీరింగ్లో ఏదైతే కరికులం ఉంటుందో ఆ కరికులంలో చేంజెస్ చేయాలని కూడా చాలామంది చెప్తున్నారు. అసలు ఈ ఇంజనీరింగ్ విద్య దేనికి పనికి రావట్లేదు, అందుకని చెప్పి ఇప్పుడు C++ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేర్చుకున్నారనుకోండి, సిలబస్లోనే వాటిని పెట్టారనుకోండి. అంటే ఇంకా ఇంతకంటే బాగా డీటెయిల్గా నాకైతే తెలియదు, కానీ నేను చదివిన దాన్ని బట్టి అనమాట. అంటే కొన్ని ఇంబైబ్ చేశారనుకోండి, వీళ్ళ సిలబస్లో కొన్ని అవసరం లేని కూడా చెప్తా ఉంటారు. వాటిని తీసేసి వీటిని పెట్టారనుకోండి, అప్పుడు స్కిల్స్ నేర్చుకుంటారు కదా. ఇప్పుడు ఇవాళ ఇంజనీరింగ్ అయిపోయింది అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం తప్పితే వేరేదేది చేయట్లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాకుండా వేరే ఉద్యోగాలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం లేదు. ఈ పాలిటెక్నికల్ చదివినా సరిపోతుంది, డిగ్రీ చదివి ఒక 4-5 కోర్సులు నేర్చుకున్నా సరిపోతుంది. మరి ఆ మాత్రం దానికి ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా పుట్టగొడుగులాగా పెరగటము, ఇంజనీర్లు అందరూ బయటికి రావటము, గ్రాడ్యుయేట్లు అవ్వటము, ఇది కొంచెం బాగలేదు, మనం మార్చుకోవాలి, ఈ విధానం మార్చుకోవాలని ఆయన ఇప్పటికి 2-3 సార్లు అన్నారు.
ఓకే. ఇవాళే మొదటిసారి కావచ్చు, కాకపోవచ్చు. అంటే ఈసారి కొంచెం క్రిమినల్ వేస్టేజ్ అనే మాట వాడారు, కానీ అంతకు ముందు వాళ్ళ ఇప్పుడు ఈ క్రిమినల్ వేస్టేజ్ గురించి ఇంకొన్ని సందర్భాల్లో కూడా వాడతారు, నేషనల్ వేస్టేజ్ అని మాట్లాడతారు. ఎందుకంటే నిరర్ధకంగా ఏదన్నా ఖర్చు పెట్టారనుకోండి, ఇది నేషనల్ వేస్టేజ్ కిందకు వస్తుంది అంటారు. అలాగే ఇప్పుడు గోడ మీద సున్నం వేసామనుకోండి, డబ్బులు ఏమైనా వస్తాయా తిరిగి? ఏదైనా పనికిరాని పనికి డబ్బులు ఖర్చు పెడితే ఏమంటారంటే, దీన్ని ఖర్చు పెట్టినా ఒకటే, గోడకు సున్నం కొట్టినా ఒకటే అంటారు. అట్లా అన్నమాట. అలా తీసుకుని మాట్లాడటం జరిగింది. పైగా నైపుణ్యాల కొరతతోటి ఇవాళ చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. అదే నైపుణ్యాలు నేర్పించారనుకోండి ఈ ఇంజనీరింగ్ లోనే, అప్పుడు వేస్టేజ్ ఉండదు కదా. అంటే ఈ ఇంజనీర్స్ అనేవారు ఒక జాబ్ అప్లికేషన్ ఫిల్ చేయలేరు, స్కిల్స్ నేర్చుకోరు, పేరెంట్స్ ఏమో వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు మా పిల్లలు అని చెప్పుకుంటారు అని అన్నారు. అక్కడ వరకు ఓకే, కానీ క్రిమినల్ వేస్ట్ అనే పదం ఎందుకు యూజ్ చేశారు? క్రిమినల్ వేస్టేజ్ అనేది ఎక్కడ వస్తుందంటే, ఏదైనా సరే ఒక పెద్ద ఉద్దేశంతో దానికోసం అని చెప్పి మన సమయము, మన డబ్బు ఇవన్నీ పెట్టిన తర్వాత దానికి తగ్గ ప్రతిఫలం రాలేదనుకోండి, దాన్ని అలా వాడతారు. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా నిజంగానే ఈ చదువుతూనే కొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారనుకో, నిజంగా నేర్చుకునే పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. అది వేరుగుంటది. ఎంతసేపు ఇంజనీరింగ్ అనేది చాలా ఆడతా పాడతా, అదేదో ఒక హ్యాపీ డేస్ సినిమాలో చూపించినట్లుగా చేస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు చాలా మంది డబ్బులున్న వాళ్ళు అసలు కొంతమంది ఇంటర్మీడియట్ అవుతూనే వేరే దేశాలకు పంపిస్తున్నారు, అండర్ గ్రాడ్యుయేషన్కి కూడా పంపిస్తున్నారు వేరే దేశాలకి. అలాగే కొంతమంది బాగా కష్టపడి సంపాదించి ఎన్ఐటీల్లో సీట్లు సంపాదించుకుంటున్నారు. వాటిల్లో సీట్లు సంపాదించుకోలేనప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి లక్షల డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తున్నారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో కూడా చాలా మంది మనం ఫీజులు కట్టే పని లేదు కదా అని చెప్పి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వీటన్నిటిని మనం వాస్తవ దృష్టితో ఆలోచిస్తే ఆయన మాట్లాడింది తప్పు అనిపించదు. కానీ ప్రతిపక్షాలకు మటుకు ఇది ఒక మ్యాథ్ దొరికినట్లే, మీడియాకి ప్రతిపక్షాలకి మ్యాథ్ దొరికినట్లే. కేటీఆర్ గారు ఆల్రెడీ క్షమించమని కోరాలి అని అంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 4 సంవత్సరాలు ఈ విధంగా దీనికి పెట్టుకునే బదులు ఇవాళ బిఈడి చేసి బిఎస్సి కానీ బిఏ కానీ బీకామ్ కానీ బిఈడి చేసిన వాళ్ళకి కనీసం ఒక ప్రైవేటు స్కూల్లో ఓ 30,000 జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అదే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావట్లేదు. చాలా మంది ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకేదో చేయాల్సి వస్తుంది, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ వెళ్ళాలి. అందుకే ఇవన్నీ సమగ్రంగా ఆలోచించి ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాన్ని వక్రీకరిస్తే వక్రీకరించవచ్చు, కానీ ఇంజనీరింగ్ విద్య మీద ఒక సమగ్రమైన అధ్యయనం అవసరం. అంటే దీన్ని ఎట్లా మార్చాలి, కరికులం ఎట్లా మార్చొచ్చు ఏంటి అనే దాని మీద. అయితే ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఇంకొన్ని కాలేజీలు బాగా బెటర్గా ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిబిఐటి కాలేజ్ ఉంది, పిల్లలందరికీ ప్లేస్మెంట్లు వస్తున్నాయా? రావట్లా. లేదు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఉంది, అందరికీ వస్తున్నాయా? రావట్లేదు. అయితే స్టూడెంట్స్ కూడా ఉండాలి. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చేరాను అంటే ఇంజనీరింగ్ అయ్యే లోపు నేను ఇన్ని స్కిల్స్ నేను నేర్చుకోవాలి. నేర్చుకుని నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత నాకు క్యాంపస్ సెలక్షన్ వచ్చినా రాకపోయినా బయట నేను ఉద్యోగాలు సంపాదించుకోవాలనే కాన్ఫిడెన్స్తో చదువు చదవాలి. అలాంటి ఆస్కారం ఉందా? లేదు. అందుకని ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.